హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని మనం ప్రాపర్టీస్. మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ప్రైమ్ లొకేషన్స్ మరియు క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాస్లో అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్స్, 3 BHK ఫ్లాట్స్ మరియు ఇండిపెండెంట్ హౌసెస్, కమర్షియల్ ఏరియాస్లో కమర్షియల్ ప్రాపర్టీస్ మరియు ఓపెన్ ల్యాండ్స్ అనేవి బ్యాంకాక్స్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చాయండి. ద బెస్ట్ 20 ప్రాపర్టీస్ అనేవి బల్క్లో ఈ వీడియో అనేది చేసామన్నమాట అండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ ప్రాపర్టీస్లో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వచ్చండి. అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఇబ్రహీంపట్నం ప్రైమ్ లొకేషన్లో నిమ్రా కాలేజెస్ దగ్గర మనకి 1 ఎకరం 28 సెంట్ల ఓపెన్ ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ఇది మనకి నార్త్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అనమాట. ఈ ల్యాండ్ ముందు రోడ్డు మనకి 40 ఫీట్ రోడ్డు అండి. ఇది విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేకి కేవలం 500 మీటర్స్ దూరంలోనే ఈ ఓపెన్ ల్యాండ్ అనేది ఉందండి. ఇక్కడ కనపడుతున్నాయి కదండి మీకు బిల్డింగ్స్ అనేవి, అవి నిమ్రా కాలేజ్ మరియు నోవా కాలేజెస్ అనమాట అండి. సో చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి, మరియు కమర్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం 1,80,00,000 ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది గజాల్లో చూసుకుంటే మనకి 6,196 గజాలు అనమాట అండి. సో ఇప్పుడు మనకి గజం సుమారుగా 3,100కి సేల్కి అనేది వచ్చింది బ్యాంకాక్స్లో. చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. ఇంతకు ముందు కంటే కూడా రేట్ అనేది చాలా తగ్గించారనమాట. బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందండి, ఎవరు కూడా మిస్ చేయమాకండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి. అలాగే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది 1 టౌన్ సాయిరామ్ థియేటర్ ఆపోజిట్లో మనకి మెయిన్ రోడ్ నుంచి రెండో బిట్ అనమాట అండి. ఇది మొత్తంగా 484 గజాలు అనమాట. దీనికి సౌత్ వైపు, నార్త్ వైపు 2 ఫేసింగ్లో రోడ్డు అనేది ఉందండి. ఈ 2 రోడ్లు కూడా మనకి 24 ఫీట్ రోడ్డు అనమాట. సో కమర్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట. మెయిన్ రోడ్ నుంచి కేవలం రెండో బిట్టే అండి. మనకి ఇక్కడ కమర్షియల్ షాప్స్ లాగా, లేదంటే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ లాగా కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. అలాగే గ్రూప్ హౌస్ లాగా కూడా కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం 2 కోట్ల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా 3 కోట్ల వరకు వాల్యూ అనేది ఉందండి ఇక్కడ మనకి. సో చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అన్నమాట అండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గురునానక్ కాలనీలో మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్ అనమాట అండి. ఇది నార్త్ వెస్ట్ కార్నర్ బిట్. ఇది రోడ్ సైడ్ వెడల్పు వచ్చేసరికి 33 అడుగులు, లోతు వచ్చేసరికి 40 అడుగులు అండి. ఇది మొత్తంగా 575 గజాలు అన్నమాట. ఇది ఎల్పీ నెంబర్ తోటి మనకి సేల్గా అనేది వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో. కేవలం ఆర్పీ ప్రైస్గా 3,60,00,000కి సేల్గా అనేది వచ్చిందనమాట అండి. మెజర్మెంట్ పరంగా ఇది స్క్వేర్ బిట్ అనమాట అండి, చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనకి అపార్ట్మెంట్ లాగా, లేదంటే గ్రూప్ హౌస్ లాగా కమర్షియల్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి 5 కోట్ల రూపాయల పైనే వాల్యూ అనేది చేసిద్దండి. మనకి బ్యాంక్ ఆప్షన్లో చాలా మంచి ఆఫర్ ప్రైస్గా సేల్గా అనేది వచ్చిందనమాట. సో ఎవరైతే ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి, అస్సలు మిస్ చేసుకోమాకండి. చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా మరియు ప్రైమ్ లొకేషన్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది అనమాట అండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ పడమట క్లాస్ ఏరియాలో 173 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+1+ పెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. ఈ బిల్డింగ్ ముందు రోడ్డు కూడా మనకి చాలా పెద్ద రోడ్డు అనమాట అండి. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట. అదేవిధంగా బందర్ రోడ్ మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా వస్తుంది ఈ ప్రాపర్టీ అనేది.
సో గ్రౌండ్ ఫ్లోర్లో మనకి కమర్షియల్ షటర్ లాగా కన్స్ట్రక్షన్ చేశారండి. ఈ షటర్ బ్యాక్ సైడ్ మనకి సింగిల్ రూమ్ లాగా మరియు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ లాగా కన్స్ట్రక్షన్ చేశారండి. అదేవిధంగా మనకి ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట. మనకి పెంట్ హౌస్లో కూడా సింగిల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అండి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేశారండి. చుట్టూరా వాల్స్ అన్ని కూడా వాల్ కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారనమాట. సో అదేవిధంగా కబోర్డ్ వర్క్ కూడా చేస్తుందన్నమాట అండి. సో క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారండి. బెడ్రూమ్స్లో కూడా మనకి చుట్టూరా వాల్స్ కేర్ అనేది పెట్టేసి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారండి. అదేవిధంగా క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేశారు. సో కిచెన్లో కూడా మనకి గ్యాస్ కట్ అనేది ఇచ్చారు. పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ షింక్ కూడా ఉందండి. అలానే చుట్టూరా కూడా కబోర్డ్ వర్క్ అయితే చేశారనమాట. సో మనకి చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట అండి. సో మనకి ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఇదే విధంగా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కూడా డిజైన్ చేశారండి. అదేవిధంగా పెంట్ హౌస్లో కూడా మనకి సింగిల్ బెడ్రూమ్లా డిజైన్ చేశారు. సో కమర్షియల్ షాప్స్తో మనకి కలుపుకొని నెలకి రెంట్స్ అనేవి సుమారుగా 60 నుంచి 70 వేల దాకా రెంట్స్ అనేవి వస్తాయండి ఈ ప్రాపర్టీకి. సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో కేవలం 1,50,00,000 ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి ఈ ఏరియాలో ఈ ప్రాపర్టీ అనేది. అదే మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి 2 కోట్ల పైన వాల్యూ అనేది చేసిద్దండి. కానీ ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి. అలాగే ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ బందర్ రోడ్ మెయిన్ రోడ్ నుంచి సుమారుగా మనకి 1/2 కిలోమీటర్ దూరంలోనే ఈ అపార్ట్మెంట్లో మనకి ఇండిపెండెంట్ 3 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. ఇది అపార్ట్మెంట్లో మనకి 4 ఫ్లోర్స్ అనేవి ఉన్నాయండి. సో ఇప్పుడు మనకి ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఫ్లాట్ అనమాట అండి. దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 2000 ఎస్ఎఫ్టీ ఇచ్చారండి. కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది. అలానే మనకి చుట్టూరా కూడా సెట్ బ్యాక్స్ అనేవి ఉన్నాయి. వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి. చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాస్ అనమాట. మంచి ప్రైమ్ లొకేషన్ అండి. సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అయితే అవైలబుల్ లేదనమాట అండి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఫొటోస్ అనేవి అవైలబుల్ ఉన్నాయన్నమాట. హాల్ స్పేస్ కానీ, బెడ్రూమ్ స్పేస్ కానీ, కిచెన్ స్పేస్ కానీ మనకి చాలా స్పేషియస్గా బెడ్రూమ్స్ అన్నీ కూడా డిజైన్ చేశారండి. అలానే మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారు. ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేశారండి. అలానే మనకి కిచెన్లో చూసుకోవచ్చండి, మోడ్యులర్ కబోర్డ్ వర్క్ అయితే చేశారనమాట. అదేవిధంగా గ్యాస్ కట్ పక్కనే మనకి చిమ్నీ కూడా ఇచ్చారండి. సో చాలా ఎక్సలెంట్గా ఉందండి. సో ఒక్కసారి చూడండి మీరు ఫ్లాట్ అనేది. మీరు దగ్గరుండి ఏ విధంగా కట్టించుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అండి. ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఆర్పీ ప్రైస్కి 69 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. ఇక్కడ గమనికండి, ఆర్పీ ప్రైస్ అనేది 69 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి 70 లక్షలు 75 వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇది 277 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న 3 ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట అండి. సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అనమాట. సో చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి. ఇంటి ముందు రోడ్డు కూడా మనకి చాలా పెద్ద రోడ్డు అనమాట. మనకి కేఎల్ యూనివర్సిటీకి చాలా దగ్గర వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది. సో బ్యాంక్ ఆప్షన్ కాబట్టి మనకి సీజ్ చేయబడిందండి. కానీ ఇంతకుముందు హాస్టల్కి అనేవి రెంట్స్కి అనేవి ఇచ్చారండి. సుమారుగా మనకి నెలకి 60 నుంచి 70 వేల దాకా రెంట్స్ వచ్చాయండి ఈ ప్రాపర్టీకి. సో మనం తీసుకున్న తర్వాత కూడా రెంట్స్కి అనేవి ఇచ్చుకోవచ్చండి, లేదంటే మనం యూజ్ అయినా చేసుకోవచ్చు. సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఆర్పీ ప్రైస్గా 1,55,00,000 రూపాయలకి సేల్కి అనేది వచ్చిందండి. ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది 1,55,00,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,60,00,000, 1,70,00,000 వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. ప్రజెంట్ మనకి లోపల వీడియో అయితే అవైలబుల్ లేదనమాట. ఇది కన్స్ట్రక్షన్ చేసి కూడా సుమారు ఒక 5 years లోపే అవుతుందండి. మనకి రెంటల్ పరంగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోండి. నెలకి సుమారుగా మనకి 60,000 దాకా రెంట్స్ అనేవి వస్తాయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇది తాడేపల్లి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. సో ఈ అపార్ట్మెంట్లో మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి. దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 1185 ఎస్ఎఫ్టీ ఇచ్చారండి. ప్లింత్ ఏరియాగా మనకి 777 ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారు.
చుట్టూరా కూడా మనకి సెట్ బ్యాక్సెస్ అనేవి ఉన్నాయండి. వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది. అలానే లిఫ్ట్ సౌకర్యం ఉంది, కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందన్నమాట. సో చుట్టూ అంతా కూడా వాకింగ్ ట్రాక్ అనేది ఇచ్చారండి. ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి సుమారు ఒక 5 years లోపే అవుతుందండి. స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవు అనమాట. రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి. ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అయితే అవైలబుల్ లేదు. లోపల మనకి ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. చుట్టూరా కూడా వాల్స్కి వాల్ కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారండి. అదేవిధంగా పిఓపి సీలింగ్ కూడా చేయించారు మంచి క్లాస్ డిజైన్స్ తోటి. గ్యాస్ కట్ అనేది ఇచ్చారు. పక్కనే మనకి స్టెయిన్లెస్ స్టీల్ సింక్ కూడా ఉందండి. అదేవిధంగా మనకి గ్యాస్ కట్కి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. 2 bedrooms కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఉన్నాయండి. దాంట్లో కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చేశారు. గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి. రెండిట్లో కూడా మనకి వెస్టర్న్ సూట్ అయితే ఉందన్నమాట. సో రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి. ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవు. అపార్ట్మెంట్ కూడా మనకి చాలా మంచి క్లాస్ ఏరియాలో సేల్గా అనేది వచ్చిందండి. సో ఇప్పుడు మనకి ఇది అన్డివైడెడ్ షేర్ కింద 35 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనకి ఇది మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే సుమారుగా మనకి 45 లక్షల పైన వాల్యూ అనేది చేసిద్దండి. కానీ మనకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి కేవలం 19 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది. ఇక్కడ గమనికండి, ఆర్పీ ప్రైస్ అనేది 19 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి 25, 30 వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ తాడిగడప పెనుమలూరులో ఈ అపార్ట్మెంట్లో మనకి 2 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా 5 to 6 years అవుతుందన్నమాట. చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్స్ అని ఇచ్చారండి. అలానే వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట. వాకింగ్ ట్రాక్ ఉంది, లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట. అదేవిధంగా మనకి కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందండి. సో ఈ అపార్ట్మెంట్లో మనకి 4th floorలో వెస్ట్ ఫేసింగ్లో 2 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది. దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 1150 ఎస్ఎఫ్టీ ఇచ్చారండి. సో అదేవిధంగా మనకి 40 గజాలు అనేవి అన్డివైడెడ్ షేర్ కింద రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారన్నమాట. సో ఇప్పుడు మనకి ఇది ప్రజెంట్ లోపల వీడియో అయితే అవైలబుల్ లేదనమాట అండి. ఇక్కడ చూడొచ్చు ఎంట్రన్స్ అనేది మనకి టేక్ వుడ్ సింహద్వారం అనేది ఇచ్చారండి. చుట్టూ అంతా కూడా మంచి వుడ్ వర్క్ పాలిష్ వర్క్ అయితే చేశారనమాట. సో మనకి లోపల బెడ్రూమ్స్లో కూడా పిఓపి సీలింగ్ అనేది చేయించారండి. అలానే హాల్ స్పేస్లో కూడా పిఓపి సీలింగ్ అనేది చేయించారు. కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారు. కిచెన్లో మనకి గ్యాస్ కట్ అనేది ఉంది. పక్కనే మనకి స్టెయిన్లెస్ స్టీల్ సింక్ కూడా ఉందండి. గ్యాస్ కట్కి పై వరకు కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట. చుట్టూరా కూడా మనకి కబోర్డ్ వర్క్ అయితే చేశారనమాట అండి. అలానే 2 bedrooms కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారు. దాంట్లో కూడా కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ చేశారు. గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట. సో 2 bathrooms కూడా మనకి వెస్టర్న్ సూట్ అయితే ఇచ్చారనమాట అండి. రెడీ టు మూవ్ హౌస్ అనమాట. ఇందులో మనకి ఎటువంటి రిపేర్ వర్క్స్ కూడా లేవు అనమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఆర్పీ ప్రైస్గా 36 లక్షలకి సేల్గా అనేది వచ్చిందండి. సో ఇదే డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి 55 లక్షల పైనే వాల్యూ అనేది చేసిద్ది అనమాట అండి. సో ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. సో ఇక్కడ చూడొచ్చండి, ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అన్నమాట. సో ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో మనకి 4th floorలో 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. దీనికి టోటల్ ప్లింత్ ఏరియా అనేది 900 ఎస్ఎఫ్టీ ఇచ్చారు. అలాగే 2-wheeler పార్కింగ్ సౌకర్యం ఉందండి. చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్సెస్ అనేవి ఇచ్చి వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది. సో దీనికి 24 గజాల అన్డివైడెడ్ షేర్ కింద రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారనమాట అండి. సో లోపల వీడియో అయితే ప్రజెంట్ అవైలబుల్ లేదనమాట. నెక్స్ట్ టైం వీడియో అనేది అప్లోడ్ చేస్తామండి. చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాస్ అనమాట. సో చూడొచ్చండి, వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఫ్లాట్ అనేది. లోపల మనకి ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారండి. సో అలాగే హాల్లో మరియు బెడ్రూమ్స్లో కూడా పిఓపి సీలింగ్ అయితే చేశారనమాట. చుట్టూరా వాల్స్ అన్ని కూడా వాల్ కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారండి. అదేవిధంగా కిచెన్లో కూడా మనకి గ్యాస్ కట్ అనేది ఇచ్చారు. పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ సింక్ కూడా ఉందండి. అదేవిధంగా గ్యాస్ కట్కి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట. చుట్టూరా కూడా మనకి సిమెంట్ ర్యాక్స్ అనేవి ఇచ్చారు. సో చాలా స్పేషియస్గా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారనమాట అండి.
ప్రజెంట్ మనకి లోపల వీడియో అయితే అవైలబుల్ లేదు. నెక్స్ట్ టైం వీడియో అనేది అప్లోడ్ చేస్తాం అనమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో కేవలం 27 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి. సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మాకు తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో ఈ ప్రాపర్టీ అనేది గమనికండి, ఆర్పీ ప్రైస్ అనేది 27 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి 30 లక్షలు 35 వరకు కూడా వెళ్ళొచ్చండి వేలంలో. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది బందర్ రోడ్ ప్రైమ్ లొకేషన్లో పీవీపీ మాల్ దగ్గర ఈ అపార్ట్మెంట్లో మనకి థర్డ్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్లో ఉండే 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి. దీనికి ప్లెంత్ ఏరియాగా 620 SFT అనేది ఇచ్చారనమాట. అన్డివైడెడ్ షేర్ కింద 40 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్సెస్ అనేవి ఇచ్చారనమాట అండి. వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి. అలాగే మనకి అపార్ట్మెంట్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే బందర్ రోడ్ అనేది ఉందండి. పీవీపీ మాల్కి, అదేవిధంగా ఆకృతి షోరూమ్కి, సాకల్య షోరూమ్కి, అలానే కళానికేతన్ చుట్టూ అంతా కూడా మనకి మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట అండి. ఈ అపార్ట్మెంట్ మనకి కన్స్ట్రక్షన్ చేసి సుమారు 20 years పైన అవుతుందండి. స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవన్నమాట. రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి. ప్రస్తుతానికి లోపల వీడియో అయితే అవైలబుల్ లేదనమాట. లోపల ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారండి. చుట్టూ వాల్స్ అన్ని కూడా వాల్కేర్ పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారనమాట. సో అదేవిధంగా మనకి పిఓపి సీలింగ్ అనేది చేశారు. బెడ్రూమ్, హాలు మరియు కిచెన్ స్పేస్లో కూడా చేశారనమాట అండి. మనకి కిచెన్లో కూడా గ్యాస్ కట్ అనేది ఇచ్చారు. పక్కనే మనకి స్టెయిన్లెస్ స్టీల్ షింక్ కూడా ఉందండి. అదేవిధంగా గ్యాస్ కట్కి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట. సో మనకి రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి. ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా 60 లక్షల పైన వాల్యూ అనేది చేసిద్దండి. కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి 36 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఇక్కడ గమనికండి, ఆర్పీ ప్రైస్ అనేది 36 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి 40 లక్షలు దానిపైన కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ప్రాపర్టీ నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్ లో సేల్ అనేది వచ్చిందండి. ఈ ఆపర్చునిటీ 3 feet రోడ్ ఫేసింగ్ లో మనకి అపార్ట్మెంట్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట అండి. దీనికి టోటల్ SFT అనేది 550 SFT ఇచ్చారు. అన్డివైడెడ్ షేర్ కింద 51 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం 20 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది. ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది 20 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి 25 దానిపైన కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వారు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అన్నమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందన్నమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది మురళీనగర్ ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి పెంట్ హౌస్లో 3 BHK ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందనమాట అండి. సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్. దీనికి అన్డివైడెడ్ షేర్ కింద 30 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. దీనికి టోటల్ SFT అనేది అప్రాక్స్గా 1500 ఎబోనే SFT అనేది వస్తుందండి. అలాగే మనకి ప్లింత్ ఏరియాగా 1350 SFT అనేది ఇచ్చారు. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం 23 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం లోపల వీడియో అయితే చూద్దాం. ఇక్కడ చూడొచ్చండి, ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేకుడ్ సింహద్వారం ఇచ్చారు. అలానే ఇక్కడ సొందులాగా వదిలి కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారనమాట. గోడలకి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారనమాట. సో ఇప్పుడు మనం లోపల ఎంటర్ అవుతున్నాము. కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేశారు. ఇదంతా కూడా స్టడీ రూమ్ అనమాట అండి. చుట్టూరా వాల్స్ అన్ని కూడా వాల్కేర్ అనేవి పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారనమాట. అలానే మనకి వెంటిలేషన్ పరంగా పక్కనే విండో కూడా ఇచ్చారండి. దానికి సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది పూజ గది అనమాట అండి. ఇద్దరు కూర్చొని పూజ చేసుకునే విధంగా డిజైన్ అయితే చేశారనమాట. దీంట్లో కూడా వెంటిలేషన్ పరంగా మనకి విండో అనేది ఇచ్చారు. ఇదంతా కూడా హాల్ స్పేస్. టీవీ యూనిట్ దగ్గర కూడా మనకి కబోర్డ్ వర్క్ అయితే చేశారు. పైన పిఓపి సీలింగ్ కూడా చేసిందండి మంచి క్లాస్ డిజైన్ వర్క్ తోటి. సో పక్కనే మనకి మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇచ్చారనమాట. చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారు. 6x6 బెడ్ వేసిన ఇంకా స్పేషియస్ లాగా ఉండేలాగా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారనమాట. పిఓపి సీలింగ్ కూడా చేసింది. కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారు. వుడెన్ వర్క్ అయితే చేసిందండి. మంచి టేక్వుడ్ అయితే వాడారనమాట. అలానే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. దీంట్లో కూడా కింద ఫ్లోరింగ్ టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు. గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట. వెంటిలేషన్ పరంగా చిన్న విండో లాగా ఇచ్చారండి. అలానే ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ అండి. పక్కనే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ లాగా ఇచ్చారనమాట.
దీంట్లో కూడా కబోర్డ్ వర్క్ అయితే చేస్తుంది. అలానే వెంటిలేషన్ పరంగా విండోస్ అనేవి ఇచ్చారు. పైన పిఓపి సీలింగ్ కూడా చేస్తుందండి. చుట్టూరా వాల్స్ అన్ని కూడా వాల్ కేర్ పెట్టారు. మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారనమాట. దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారు. బాత్రూమ్ స్పేస్ చూసుకోవచ్చండి, చాలా పెద్దగా ఇచ్చారనమాట. సో మనం ఇప్పుడు కిచెన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ చూడొచ్చు, ఇదంతా కూడా కిచెన్ స్పేస్ అనమాట అండి. గ్యాస్ కట్ అనేది ఇచ్చారు. పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ షింక్ ఉందండి. గ్యాస్ కట్కి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. చుట్టూరా కూడా కబోర్డ్ వర్క్ అయితే చేశారండి. అలానే మనకి పైన స్టోరేజ్ కోసం చిన్న అటక్ కూడా ఇచ్చారనమాట. సో ఇదంతా కూడా మనకి యూటిలిటీ ఏరియా అనమాట అండి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ ఇచ్చేస్తారు. చుట్టూరా గోడలకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట. వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇచ్చారనమాట అండి. చుట్టూరా చూసుకోవచ్చు, మంచి రెసిడెన్షియల్ జోన్ అనమాట. మరియు క్లాస్ అండ్ డీసెంట్గా ఉంటుందండి ఏరియా అంతా కూడా. బ్యాంక్ ఆప్షన్ కాబట్టి కేవలం 23 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది. సో ఇదే ఫ్లాట్ని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి 45 నుంచి 50 లక్షల పైన వాల్యూ అనేది చేసిద్దండి. ఇది ఆప్షన్లో ఉంది కాబట్టి, సీజ్ చేసింది కాబట్టి దుమ్ము అదంతా పట్టేసింది అనమాట అండి. క్లీన్ చేసుకుంటే సరిపోద్ది, ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవన్నమాట అండి. రెడీ టు మూవ్ హౌస్ అనమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. దీనికి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది 200 ఫీట్ రోడ్, పైపుల్ రోడ్లో మనకి రోడ్ ఫేసింగ్లో ఈ అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్స్ అనేవి 2 బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయండి. ఒకటి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది, ఇంకొకటి వెస్ట్ ఫేసింగ్లో అనేది ఉంటుందండి. దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 865 ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారనమాట. దీనికి అన్డివైడెడ్ షేర్ కింద 41 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. దీనికి లిఫ్ట్ సౌకర్యం ఉంది, అలానే కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందన్నమాట. సో చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్సెస్ అనేవి ఉన్నాయండి. అలాగే వాకింగ్ ట్రాక్ కూడా ఇచ్చారనమాట. వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. సో ఇప్పుడు మనం లోపల వీడియో అనేది చూద్దామండి. ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేక్వుడ్ సింహద్వారం ఇచ్చారండి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే చేశారనమాట. చుట్టూ అంతా వాల్స్కి వాల్ కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారనమాట. అదేవిధంగా మనకి పిఓపి సీలింగ్ కూడా చేశారు, మంచి క్లాస్ డిజైన్స్ తోటి. ఇదంతా కూడా మనకి చూసుకోవచ్చండి, హాల్ స్పేస్ అనమాట. పక్కనే వెంటిలేషన్ పరంగా కూడా మనకి సిపివిసి స్లైడింగ్ విండో అనేది ఇచ్చారనమాట. సో మనకి ఎదురుగానే ఇక్కడ టీవీ యూనిట్ అనేది ఇచ్చారండి. దానికి కూడా మనకి కబోర్డ్ వర్క్ అయితే చేశారనమాట. సో చాలా స్పేషియస్గా హాల్ స్పేస్ అనేది డిజైన్ చేశారండి. సో ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుదామండి. ఇక్కడ చూడొచ్చు మీరు, కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారు. చుట్టూరా మనకి వాల్స్ కానీ వాల్ కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారనమాట. పైన మనకి పిఓపి సీలింగ్ కూడా చేస్తుందండి. అదేవిధంగా సిమెంట్ ట్రాక్స్ అనేవి ఇచ్చారనమాట. సో మనకి పక్కనే వెంటిలేషన్ పరంగా కూడా సిపివిసి స్లైడింగ్ విండో అనేది ఇచ్చారు. దీంట్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి. అదే కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు. గోడలకి పవర్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారు. వెంటిలేషన్ పరంగా కూడా చిన్న విండో అనేది ఇచ్చారనమాట అండి. బెడ్రూమ్ అనేది చాలా స్పేషియస్గా డిజైన్ చేశారనమాట. సో మనకి డైనింగ్ స్పేస్లో ఇక్కడ కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారనమాట అండి. దీంట్లో కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారు కింద. సో ఇప్పుడు మనం కిచెన్లోకి అయితే ఎంటర్ అయ్యామండి. ఇక్కడ చూడొచ్చు మీరు, కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారు. ఎల్ షేప్ గ్యాస్ కట్ అనేది ఇచ్చారండి. పక్కనే మనకి స్టెయిన్లెస్ స్టీల్ షింక్ కూడా ఉంది. గ్యాస్ కట్కి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారండి. వెంటిలేషన్ పరంగా కూడా ఇక్కడ విండో అనేది ఇచ్చారు. అదేవిధంగా చుట్టూరా కూడా సిమెంట్ ట్రాక్స్ అనేవి ఇచ్చారండి. స్టోరేజ్ కోసం మనకి పైన అటక్ కూడా ఇచ్చారనమాట. చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారు. సో ఇదంతా కూడా యూటిలిటీ స్పేస్ అనమాట అండి. ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ అనేది ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చేసారు. గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట. చుట్టూరా కూడా చూసుకోవచ్చండి, మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట. నెక్స్ట్ మనం బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుదామండి. ఇదంతా కూడా బెడ్రూమ్ స్పేస్ అనమాట. కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారు. వెంటిలేషన్ పరంగా కూడా మనకి ఇక్కడ సిపివిసి స్లైడింగ్ విండో అనేది ఇచ్చారు. సిమెంట్ ట్రాక్స్ అనేవి ఉన్నాయండి. అలానే పైన పిఓపి సీలింగ్ కూడా చేశారనమాట. చాలా స్పేషియస్గా బెడ్రూమ్ డిజైన్ అయితే చేశారనమాట. సో ఇప్పుడు మనకి ఇది కేవలం 16 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో. ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా 35 లక్షల పైన వాల్యూ అనేది చేసిద్దండి. కానీ బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ 60 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఈ అపార్ట్మెంట్లో మనకి 2 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 950 ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారు. అలానే ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట. దీనికి లిఫ్ట్ సౌకర్యం ఉందండి. అలాగే 27 గజాలు అన్డివైడెడ్ షేర్ కింద రిజిస్ట్రేషన్ అనేవి చేస్తున్నారనమాట. మరియు బైక్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది 3rd ఫ్లోర్లో ఈ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది. కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారండి. చుట్టూరా వాల్స్కి అనేవి వాల్ కేర్ అనేవి పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారనమాట. అదేవిధంగా బెడ్రూమ్లో, అదేవిధంగా హాల్లో, కిచెన్లో కూడా మనకి కబోర్డ్ వర్క్ అయితే ఇచ్చేసిందనమాట. బెడ్రూమ్స్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారనమాట.
అలాగే ఇక్కడ మనకి డైనింగ్ స్పేస్లో చిన్న పూజ గదిలా కూడా ఇచ్చారనమాట అండి. చాలా స్పేషియస్గా బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారనమాట. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం 25 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా 45 లక్షల పైనే వాల్యూ అనేది చేసిద్దండి. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి. సో ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు. మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరియు ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీని లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట అండి. సో ఎవరు మిస్ చేసుకోమా. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో మనకి 2 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. ఈ అపార్ట్మెంట్లో మనకి 3rd ఫ్లోర్లో 2 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది. ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అండి. దీనికి టోటల్ SFT అనేది 1050 SFT ఇచ్చారు. ఇది అన్డివైడెడ్ షేర్ కింద 45 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అనమాట అండి. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చింది. సో దీనికి లిఫ్ట్ సౌకర్యం ఉంది, అలాగే జనరేటర్ పవర్ బ్యాకప్ సౌకర్యం కూడా ఉందన్నమాట. చుట్టూరా కూడా 24/7 సెక్యూరిటీ సిస్టమ్ అయితే ఉందండి. సో మనం లోపల వీడియో అయితే చూద్దాం. ఇప్పుడు ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేకుడ్ సింహద్వారం ఇచ్చారు. కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ చేశారు. చుట్టూరా వాల్స్కి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారనమాట. పక్కనే మనకి CPV స్లైడింగ్ విండో అనేది ఇచ్చారు. దానికి సేఫ్టీగా మనకి ఐరన్ గ్రిల్స్ కూడా ఇచ్చారనమాట. చాలా స్పేషియస్గా హాల్ డిజైన్ అయితే డిజైన్ చేశారు. పైన POP సీలింగ్ కూడా చేసింది. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ అన్నమాట పక్కన. అలాగే దీంట్లోనే మనకి ఓపెన్ కిచెన్ కూడా ఇచ్చారనమాట. గ్యాస్ కట్ అనేది ఉంది. పక్కనే మనకి స్టెయిన్లెస్ స్టీల్ షింక్ ఉంది. గ్యాస్ కట్కి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారు. సిమెంట్ ట్రాక్స్ అనేవి ఇచ్చారు. ఇక్కడ డైనింగ్ స్పేస్లో కూడా మనకి సిమెంట్ ట్రాక్స్ అనేవి ఇచ్చారనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ చూడొచ్చు, ఇదంతా కూడా బెడ్రూమ్ స్పేస్ అనమాట. 6x6 బెడ్ వేసిన ఇంకా స్పేషియస్ లాగా ఉండేలాగా డిజైన్ అయితే చేశారనమాట. మనకి వెంటిలేషన్ పరంగా కూడా ఇక్కడ మనకి CPVC స్లైడింగ్ విండో అనేది ఇచ్చారు. దానికి సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ కూడా ఉన్నాయి. పక్కనే మనకి సిమెంట్ ట్రాక్స్ అనేవి ఇచ్చారనమాట. ఇక్కడ చూడొచ్చండి, ఇదంతా కూడా వాష్ ఏరియా అనమాట. కింద ఫ్లోరింగ్ అంతా టైల్ ఫ్లోరింగ్ చేశారు. మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట. చూడండి, హైవే కూడా చాలా దగ్గరగా వస్తుంది. ఇది ఎవరు మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే దీంట్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారు. కింద ఫ్లోరింగ్ అంతా టైల్ ఫ్లోరింగ్ చేశారు. గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట. వెంటిలేషన్ పరంగా చిన్న కిటికీలాగా ఇచ్చారండి. దీంట్లో మనకి వెస్టర్న్ సూట్ అయితే ఇచ్చారనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ చూడొచ్చు, కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారు. గోడలకి అంతా కూడా వాల్కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారనమాట. పైన POP సీలింగ్ కూడా చేస్తుంది. దీంట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉంది. కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది చేశారు. గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. అలానే వెస్టర్న్ సూట్ అయితే ఇచ్చారనమాట. వెంటిలేషన్ పరంగా చిన్న కిటికీ కూడా ఇచ్చారండి. ఇక్కడ చూడొచ్చండి, చాలా స్పేషియస్గా బెడ్రూమ్ ఉండేలాగా డిజైన్ అయితే చేశారనమాట. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో కేవలం 39 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి. అలాగే దీనికి వాకింగ్ ట్రాక్ మరియు సెట్ బ్యాక్సెస్ ఉన్నాయండి. వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది. సో ఇదంతా కూడా మనకి చూడొచ్చండి, ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ అనేది ఇచ్చారు. అలాగే కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారు. ఇక్కడ మనం యూటిలిటీ ఏరియా అనమాట అండి. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాము. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. ఎవరు మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ భవానీపురం ఐరన్ యాడ్ కమర్షియల్ ఏరియాలో LP నెంబర్ తోటి ఉన్న లేఅవుట్ ల్యాండ్ షెడ్స్ తోటి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందనమాట అండి. సో ఇది LP నెంబర్ ఉన్న లేఅవుట్ ల్యాండ్ కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కూడా తీసుకోవడానికి సౌకర్యం ఉందండి. ఇప్పుడు ఇది మనకి ల్యాండ్ ముందు రోడ్డు 40 ఫీట్ రోడ్ అనమాట అండి. ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి. ఇక్కడ గజం సుమారుగా మనకి 60,000 పైనే మార్కెట్ అనేది ఉందండి. ఇది మొత్తంగా మనకి ఇప్పుడు 477 గజాలు అనమాట అండి షెడ్స్ తోటి. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో RP ప్రైస్గా 2,54,00,000 రూపాయలకి సేల్కి అనేది వచ్చిందండి. గమనికండి, ఇక్కడ RP ప్రైస్ అనేది 2,54,00,000 నుంచి స్టార్ట్ అయ్యి దానిపైకి కూడా వెళ్ళొచ్చండి వేలం పాట. ఇక్కడ మార్కెట్ వాల్యూ అనేది సుమారుగా 3.5 కోట్ల పైనే ఉందండి. ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో ₹1,00,00,000 తక్కువ ప్రైస్కే మనకి సేల్కి అనేది వచ్చిందండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. కమర్షియల్ పర్పస్ గాను ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి.
అలాగే రోడ్స్ అన్ని కూడా 40 ఫీట్ రోడ్స్ కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి. సో ఎవరైతే ఒక కమర్షియల్ ఏరియాలో షెడ్స్ తోటి ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. అస్సలు మిస్ చేసుకోవద్దండి. మార్కెట్ వాల్యూ కంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ 1 టౌన్ కేబిఎన్ కాలేజ్ ఆపోజిట్లో మనకి 108 గజాల బిల్డింగ్ అనేది సేల్కి వచ్చిందండి. ఇది కమర్షియల్ ప్రాపర్టీ అనమాట. ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అండి. దీనికి సుమారుగా రెంట్స్ అనేవి 70,000 దాకా రెంట్స్ అనేవి వస్తాయండి. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో ఆర్పీ ప్రైస్గా 1,30,00,000కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి. చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట. సో చూడొచ్చండి, ఇక్కడ మీకు లాట్ మొబైల్ అని కనపడుతుంది కదండి, ఆ బిల్డింగే అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ కూడా చాలా తక్కువ ఉందన్నమాట టైము. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది లో మనకి 2 BHK ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది. దీనికి టోటల్ ప్లింత్ ఏరియా అనేది 783 SFT అనేది ఇచ్చారండి. అలానే మనకి లిఫ్ట్ సౌకర్యం ఉంది, అలానే పార్కింగ్ సౌకర్యం కూడా ఉందన్నమాట. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లో మనకి 3rd ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట. ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేకుడ్ సింహద్వారం ఇచ్చారండి. మంచి వుడ్ వర్క్ అను పాలిష్ వర్క్ తోటి చాలా గ్రాండ్గా ఉంది. సో లోపల ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చేసారనమాట. చుట్టూరా వాల్స్ అన్ని కూడా వాల్కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారు. అదేవిధంగా ఎదురుగా టీవీ యూనిట్ దగ్గర కూడా కబోర్డ్ వర్క్ అయితే ఇచ్చేసారు. మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేశారండి, ఇక్కడ చూడొచ్చు మీరు స్క్రీన్లో. అదేవిధంగా గోడలకి స్టెంచిల్ పెయింటింగ్ కూడా ఇచ్చారనమాట. బెడ్రూమ్లో కూడా మనకి కింద ఫ్లోరింగ్ అనేది మార్బుల్ ఫ్లోరింగ్ చేశారు. చుట్టూరా కూడా వాల్స్ అని కూడా వాల్కేర్ అనేది పెట్టేసి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారనమాట. అలానే కబోర్డ్ వర్క్ కూడా చేస్తుందండి. 2 బెడ్రూమ్స్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఇచ్చారనమాట. అటాచ్డ్ బాత్రూమ్స్లో కూడా మనకి కింద ఫ్లోరింగ్ అనేది టైల్ ఫ్లోరింగ్ చేశారు. గోల్డ్కి పవర్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట. రెండిట్లో కూడా మనకి వెస్టర్న్ సూట్ అనేది ఇచ్చారండి. వెంటిలేషన్ పరంగా కూడా సిపివిసి స్లైడింగ్ విండోస్ అనేవి ఉన్నాయి. చాలా స్పేషియస్గా బెడ్రూమ్స్ అయితే డిజైన్ చేశారు. సో ఈ అపార్ట్మెంట్లో మనకి 3rd ఫ్లోర్లో ఈ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందనమాట అండి. కేవలం 21,00,000 ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో. సో ఇదే అపార్ట్మెంట్లో మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా 40 లక్షల పైనే వాల్యూ అనేది చేసిద్దండి. కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఈ రేటుకి సేల్కి అనేది వచ్చిందండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే గమనికండి, ఆర్పీ ప్రైస్ అనేది 21 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి 25, 30 పై కూడా వెళ్ళొచ్చండి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి, ఎవరు కూడా మిస్ చేయమాకండి. సో ఇక్కడ చూడొచ్చండి, పూజ గది అనేది ఇచ్చారు. అదేవిధంగా ఇదంతా కూడా కిచెన్ స్పేస్ అనమాట అండి. ఇక్కడ మనకి గ్యాస్ కట్ అనేది ఇచ్చారు, పక్కనే మనకి స్టెయిన్లెస్ స్టీల్ షింక్ కూడా ఉందండి. అలానే స్టోరేజెస్ కోసం కబోర్డ్ వర్క్ అయితే చేశారనమాట. చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట అండి. పక్కనే మనకి యూటిలిటీ స్పేస్ కూడా ఉందన్నమాట. ఫ్లాట్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. కన్స్ట్రక్షన్ చేసి సుమారు 2 to 3 ఇయర్స్ అవుతుందన్నమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. విజయవాడ గుంటుపల్లి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి 8 ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చాయండి. అందుట్లో ఒకటి 3 BHK ఫ్లాట్స్, 7 అయితే 2 BHK ఫ్లాట్స్ అండి. మనకి 3 BHK ఫ్లాట్ వచ్చేసరికి టోటల్ SFT అనేది 1500 అబోవ్ SFT ఇచ్చారండి. అలానే 2 BHKకి అయితే 750 SFT అనేది ఇచ్చారనమాట. సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. కేవలం ఆర్పీ ప్రైస్గా 30 లక్షలకి 3 బెడ్రూమ్ అనేది సేల్కి వచ్చిందండి. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ అయితే మనకి 24 లక్షలకి ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది. సో ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి. చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ ప్రైమ్ లొకేషన్స్ అనమాట. సో మనకి డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలంటే ఇదే ప్రాపర్టీస్ని సుమారుగా 50 లక్షల పైన వాల్యూ అనేది చేసిద్దండి. కానీ బ్యాంక్ ఆప్షన్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ పడమట క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఈ గ్రూప్ హౌస్లో మనకి 1st ఫ్లోర్లో 3 BHK ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. దీనికి టోటల్ SFT అనేది 2100 SFT అండి. ఇది మనకి ఇండిపెండెంట్గా చాలా బాగుంటుంది అనమాట. లోపల వరకు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది. అలానే చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట. సో ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి కేవలం 90 లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి. ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా 1,30,00,000 వరకు వాల్యూ అనేది ఉందండి. కానీ ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ప్రాపర్టీగా నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి. సో ఇవన్నీ కూడా బెస్ట్ 20 ప్రాపర్టీస్ అనమాట అండి. ఇందులో మనకి 2 BHK ఫ్లాట్స్, 3 BHK ఫ్లాట్స్, అదేవిధంగా కమర్షియల్ ప్రాపర్టీస్ మరియు ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి బెస్ట్ 20 ప్రాపర్టీస్ అనేవి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చాయండి.
ఇందులో మీకు ఏ ప్రాపర్టీ కానీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని మరియు సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి, చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి. దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి. సో ఎవరు కూడా మిస్ చేయమాకండి. అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. థ్యాంక్ యూ.